హైదరాబాద్ జంట జలాశయాల నుండి ఒక్కసారిగా 35,000 క్యూసెక్కుల నీరుని విడుదల చేయడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇలా విడుదల చేయడంతో ఒక్కసారిగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, ఒక్కసారిగా జంట జలాశయాల నుండి వరద పోటెత్తడంతో మూసీ ప్రాంత ప్రజలందరూ ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. వరదలో మూసారాంపాగు అలాగే ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా పూర్తిగా నిలిచిపోయిన వాహనాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వరద ఉధృతి ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే ఒకేసారిగా భారీ వరద వచ్చింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వరద కూడా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే రాత్రి సమయం నుండి అర్ధరాత్రి సమయం నుండి ఒక్కటేసారిగా జంట జలాశయాల నుండి నీరు రావడంతో భారీగా వరద నీరు ఇప్పటికే ఇళ్లలోకి వచ్చింది, అటు రోడ్లపైకి వచ్చింది. మరియు ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే కొన్ని ఇళ్లు మాత్రం కూడా నీటిమయమైనాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరియు ఇక్కడ ఏదైతే ఎంజీబీఎస్ దగ్గర కూడా ఇప్పటికే తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు ఒకవైపేమో భారీ వరద నీరు పోతుంది, మరొక వైపేమో అటు సిబిఎస్ ఇటు ఎంజీబీఎస్ ప్రధాన రహదారి అయిన ప్రధాన బ్రిడ్జ్ కూడా అది నీట మునగడం జరిగింది. ఒక లెఫ్ట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మొత్తం ఇప్పటికే పూర్తిగా నీట మునిగింది. ఇటు రైట్ బ్రిడ్జ్ మాత్రం కొంచెం నీట మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిగా వరకు ఎఫెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు మరియు ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఇలా తూతు మంత్రంగానే ఇక్కడ వ్యవహారం నడిపిస్తున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక వైపు చూస్తే మాత్రం అటు భారీ వర్షానికి అటు భారీ వరద కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు లేక ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రభుత్వానికి ఇలాంటి వరద వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు మా వైపు కూడా ఇంకా చూడలేదని ప్రధానంగా ఎందుకు ఇట్లా మాకు హెచ్చరికలు కూడా జారీ చేయాలని వాళ్ళు ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఇట్లా పట్టించుకోలేని కూడా తీవ్రంగా ఇప్పటికే వాళ్ళు మండిపడుతున్నారు. ఒక దిక్కు భారీ వర్షం, ఒక దిక్కు వరదలు ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేని కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు విధానంగా చూస్తే అక్కడ ఏదైతే భారీ వరద నీరు కారణం కూడా ప్రజలు కానీ మరి అటు లోతట్టున్న ప్రాంతాలు కానీ ఇప్పటికే పూర్తిగా జలమయమైన కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపేమో అభివృద్ధి కోసం పనులు చేపట్టిన దగ్గర కూడా ఆ క్రెయిన్ మాత్రం ఇప్పటికే సగం మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. మరొక వైపు కూడా దాని కింద కూడా ఇల్లులు ఉండే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా పూర్తిగా ఇల్లులు కూడా నీటమట్టమైనాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక వైపు కూడా ఇప్పటికే ప్రయాణికులు కానీ అటు ఎంజీబీఎస్ ఉండే ప్రయాణికులు కానీ మరి ఇటు సిబిఎస్ ఉండే ప్రయాణికులు కానీ ఇప్పటికే ఈ వరద కారణంగా ఎటువల్లటు చిక్కుకుపోయారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే కొంచెం వరద ప్రభావం అప్పటికంటే కొంచెం తగ్గుముఖం పట్టడంతో పోలీసులు మరియు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే అంటే ఉదయం సమయంలో కూడా ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు కూడా నెలకొనే పరిస్థితి కూడా ఇప్పటికే భారీగా ఇది చూసాము. అటు అంటే ఏదైతే దసరా సెలవులకు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నారో వాళ్ళందరికీ కూడా సెలవులు కూడా ప్రకటించడంతో ప్రతి ఒక్కరి ఇంటికి పోయే సమయం కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే భారీగా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే సమయంలో కూడా అటు ఆర్టీసీ వ్యవస్థ కానీ మరి ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ఏది కూడా నిమ్మకు నీరెత్తని విధంగానే ప్రధానంగా మనకు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన అధికారులు ఉన్నారో వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా వరద మీరు చూస్తూ ఉన్నారు? పైనుండి వచ్చేటువంటి వరద వల్ల మనకి ఇక్కడ కొంత అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ అబ్స్ట్రక్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ప్రధానంగా మనం ఫీల్డ్ మీద వచ్చి కూడా చూడడానికి కారణం. చూసినట్లయితే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ ఏవైనా ఉంటే వాటి మీద ఏ రకమైనటువంటి ప్లాన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చేస్తున్నటువంటి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా వాటిని కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. డ్రోన్ సర్వే అంతా అయింది. వాటిని ఒకసారి ఫిజికల్గా కూడా చూడటం జరుగుతోంది. చూసిన తర్వాత వాటిని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రత్యేకంగా రివర్ ట్రైనింగ్ అంటాం. అంటే ఈ రివర్ వెళ్ళాలి, ఎలా వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు అనే దాన్ని మనం స్టడీ చేయడం జరుగుతోంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇంతవరకు మనకి ఏది రిపోర్ట్ కాలేదు. అంటే ప్రభుత్వం ఆల్రెడీ తగిన చర్యలు తీసుకొని వాళ్ళని ముందే అలర్ట్ చేయడం ద్వారా మనం అది తప్పించాము.
కానీ ఇక్కడ చూసినట్లయితే కొంత అబ్స్ట్రక్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఏ రకంగా మనము ఈ డెవలప్మెంట్లో భాగంగా సరి చేయాలి అనేది మాకు ఆల్రెడీ అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల మనకి రాబోయే కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా రివర్ ముందుకు వరద వస్తుంది అనేది అంచనా వేసినందువల్లనే ఎక్కడ నష్టం జరగకుండా చూడగలిగినాము. కదా వర్షాలు ఏవైతే ఉన్నాయో మనకు ఫోర్కాస్ట్ ఉంటుంది, ఆ ఫోర్కాస్ట్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. కానీ వరద సడన్గా ఎలాగో 1-2 రోజులలో వస్తుంది. దాన్ని ప్రభుత్వం ప్రత్యేక చర్యలతోని తప్పకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా చూడడం జరుగుతుంది. ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు? అది జిల్లా కలెక్టర్ గారు చూస్తారు, నాది నేను చూడను. బట్ అందరినీ మనకున్న సమాచారం మేరకు 1500 నుంచి 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నడుస్తుంది. సో ఇప్పుడు మూసీ నది పైన ఇప్పుడు ఇంతగా వరద ఫ్లోటింగ్ 2 డ్యాముల నుంచి వస్తున్న వరదకు సంబంధించి మీరు నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా నెక్స్ట్ ప్లాన్లో వెళ్ళబోతున్నారు? ఇందాక చెప్పిందే రివర్ ట్రైనింగ్ అంటారు దీన్ని. రివర్లో ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఇంకా మనము క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా క్లీనింగ్ అవసరం ఉంది, వాటన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధం అవుతూ ఉన్నాయి. ఫైనల్ డిపిఆర్ రెడీ అయిపోతూ ఉంది. త్వరలోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రాత్రి 35,000 క్యూసెక్స్ వరకు అయింది. ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. 30,000 నుంచి 32,000 మధ్యన ఇప్పుడు వెళ్తా ఉంది. నాలాల నుంచి వచ్చి కలిసేది కాకుండా. తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో మనకున్న సమాచారం మేరకి ఇప్పుడైతే ఫ్లోస్ తగ్గుతూ ఉన్నాయి. మళ్ళీ వస్తే రిజర్వాయర్స్ని కూడా కొంతవరకు ఆ వరదను తీసుకునేట్టుగా సమాయత్తం చేయడం జరిగింది. మళ్ళీ అది వదిలేసి దానికి సరి అయినటువంటి చర్యలు తీసుకుంటారు. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఐఏఎస్ గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజల్ని ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చూసామని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఒక దిక్కు భారీ వర్షాలు ఉన్నాయి, మరొక దిక్కు కూడా వరదలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా అటు వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి, వరద ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని ముందస్తుగానే ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరిస్తే బాగుంటుంది. ఇప్పటికే ఇక్కడ మూసీ కూడా ఇప్పటికే పూర్తిగా ఎఫెక్టెడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాలు ఉన్న వారు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని కూడా, మరి ఒకవైపు ఏమో ప్రయాణికులు ఇబ్బంది కూడా పడుతున్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. అటు మ్యాన్ హోల్స్లలో ప్రతి ఒక్క సిల్ట్ క్లియర్ చేయాలని కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెడితే బాగుంటుందని కూడా ఇప్పటికే ప్రజలు తీవ్ర ఆరోపణలు, ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.